నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లాడు. బీంగల్కు చెందిన జగదీష్ అనే వ్యక్తి దర్యాపూర్ దగ్గర బైక్పై రైలుకు ఎదురెళ్లాడు. లోకో పైలట్ గుర్తించి వెంటనే రైలును నిలిపివేశాడు. యువకుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లాడు. భీంగల్కు చెందిన జగదీష్ అనే వ్యక్తి దర్యాపూర్ దగ్గర బైక్పై రైలుకు ఎదురెళ్లాడు. లోకో పైలట్ గుర్తించి వెంటనే రైలును నిలిపివేశాడు. యువకుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాలు మా ప్రతినిధి శ్రీపతి అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, రైల్వే పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? దీనిపైన కేసు నమోదు చేశారా? ఏం చెప్తున్నారు? నవీన్, నవీపేట మండలం దర్యాపూర్ వద్ద జరిగిన ఈ సంఘటన ఇటు రైల్వే శాఖలో కూడా కలకలం రేపింది. ఏదైతే జగదీష్ అనే యువకుడు, భీమ్గల్ మండలానికి సంబంధించిన ఈ యువకుడు కొంతకాలంగా నవీపేటలో నివసిస్తున్నాడు. ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. అయితే ఇతనికి భార్యతో కొన్ని తగాదాలున్నాయి, కుటుంబ వ్యవహారాలున్నాయి. ఈ పరిస్థితులను తట్టుకోలేక ఆయన ఈ రోజు ఉదయం స్వయాన బైక్ పై రైలు ట్రాక్ మధ్యలో నడుపుకుంటూ రైలుకు ఎదురుగా వెళ్తున్న సంఘటన ఏదైతుందో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. నవీపేట రైల్వే స్టేషన్ సమీపంలో మొదలై ఆయన బైక్ పై నేరుగా వెళ్తున్న సమయంలో బాసర్ వైపు నుంచి ఎక్స్ప్రెస్ రైలు వస్తోంది. అయితే రైలు ట్రాక్ దాటిన కొద్దిసేపటికే అక్కడున్న గేట్ మెన్ అతన్ని గమనించాడు. కేకలు వేసినప్పటికీ ఆ యువకుడు బైక్ ఆపకుండా వెళ్తున్న సంఘటన చూశాడు. వెంటనే రైల్వే స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బాసర వైపు నుంచి వస్తున్న రైలుకు సిగ్నల్ ఆపేశారు, అంటే రెడ్ సిగ్నల్ వేశారు. దీంతో ఆ లోకో పైలట్ రైలును ట్రాక్ పైన ఆపేయడం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్ ను ఆపి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వివరాలు తెలుసుకున్న సమయంలో ఆ కుటుంబ తగాదాలు, భార్యతో ఉన్న వివాదాల వల్ల తను ఆత్మహత్య చేసుకోవడానికి ఇలా బైక్ పై వచ్చినట్లుగా యువకుడు జగదీష్ అనే యువకుడు చెప్పాడు. అయితే ప్రస్తుతం జగదీష్ పోలీసుల అదుపులో ఉన్నాడు, రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ తర్వాత సుమారు అరగంట తర్వాత తిరిగి రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. నవీన్, థ్యాంక్ యూ.